కిక్ సినిమా మేము అందరం చూసాం, విపరీతంగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమాని మేము అంతగా గుర్తుపెట్టుకున్నాం. వండర్ఫుల్ ఫిలిం. తర్వాత ఇప్పుడు కిక్ 2 అని వస్తున్నారు. మా అందరికీ ఏంటంటే కిక్లో మీ క్యారెక్టరేషన్ అద్భుతంగా నచ్చింది. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయా అని అనిపించింది. బట్ మళ్ళీ కిక్ 2లో ఎలాంటి క్యారెక్టర్తో వస్తున్నారు అర్థం కావట్లేదు. ఎలాంటి క్యారెక్టరేషన్ అండి ఈ సినిమాలో మీద? డెఫినెట్గా బాగుంటుంది. వాడి గోల్ వేరు, వీడి గోల్ వేరు, సపరేట్. వీడిది కొంచెం ఎక్కువ కంఫర్ట్ని కోరుకునే క్యారెక్టర్ ఇది. సో దాన్ని బట్టి క్యారెక్టరేషన్ గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడుకుంటే బాగోదు. బట్ డెఫినెట్గా ఐఎమ్ ష్యూర్ డబల్ కిక్ ఇస్తుంది. అంటే నేను 6 సంవత్సరాల క్రితం వచ్చిన కిక్ చూశాను. అంటే 2 times 3 times చూసినా ఎక్కడ బోర్ కొట్ల. అంటే ఆ క్యారెక్టరేషన్ వల్ల ఎగ్జాక్ట్లీ ప్రతిసారి ఆడు ఇందులో కిక్ ఉండాలి, ఎప్పుడు కిక్ అంటాడో ఎవరికి తెలియదు. కిక్ ఉండాలి ఏదైనా పని చేస్తే అని. ఇందులో అలాంటి కిక్కే ఉంది. కిక్ అంటే ఇప్పుడు దాంట్లో ఆ పిల్లలది చిన్న ఎమోషను అక్కడే సినిమా సెకండ్ హాఫ్లో బాగా కనెక్ట్ అయ్యారు జనం. దీంట్లో ఏంటంటే లైక్ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఇది కొంచెం ఈ ఎమోషన్ కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వాడికంటే గోల్గాడు ఈడు యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే వాడికంటే ఈడు సూపర్ అయితే. కానీ వీడు కనెక్ట్ అయిన తర్వాత అది ఎలా ఉంటుంది అనేది కిక్ 2. ఓకే, దానికి ఆ సీరియస్నెస్కి దానికి కనెక్ట్ అయ్యేది అవుతాడు కదా, అక్కడి నుంచి ఏంటని తెలుస్తుంది. దానికే భాగంగా అది ఆ కనెక్ట్ చేసేది ఈ క్యారెక్టర్. రకుల్ గురించి మాట్లాడుకుందాం అండి. ఆ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా స్టార్ట్ అయింది, అక్కడ నుంచి ఇప్పుడు ఎక్స్ప్రెస్లో పరిగెడతానే ఉంది. అవును, అరే ఏం చెప్తారు కరెక్ట్. అంటే హీరోయిన్ మెటీరియల్ మనకి సినిమాలో సాంగ్స్కి అలా ఉండాలనేదా తను, లేకపోతే ఎలాంటి క్యారెక్టర్? లేదు తను అసలు నేను చెప్పాను కదా, ఫస్ట్ సినిమాకి నాకు ఫస్ట్ సినిమా చేసిన ఫీలింగ్ లేదు. తను కూడా ఫస్ట్ సినిమా అసలు ఏ రోజు కొత్త హీరోయిన్ అసలు ఆ ఫీలింగే లేదు ఎక్కడ. తను వర్క్ చేసే పద్ధతి కానీ ఓకే నేను ఇంటర్వ్యూ ముందు మొత్తం చెప్పాను. ఓకే బాగా మాట్లాడారు. ఏ మాట మాట సీరియస్లీ లైక్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ వర్కింగ్ విత్ టైమింగ్ అండి. ఆ ఇంట్రెస్ట్ పడితే కసి ఇంట్రెస్ట్ దాంట్లోనే ఉంది. దాంట్లో భాష నేర్చుకొని ఇప్పుడు అండ్ ఏంటంటే ఇప్పుడు రకుల్ కాకుండా రకులంత కాకపోయినా రకుల్ తర్వాత ఇప్పుడు ఇంకా చాలామంది వస్తున్నారు హీరోయిన్స్ కొత్త వాళ్ళు కొంచెం భాష నేర్చుకొని ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళకి తనే ఇన్స్పిరేషన్ ఏమని కూడా డౌట్ నాకు. ఫస్ట్ మనకి ఒక నార్త్ నుంచి వచ్చిన వాళ్ళల్లో తెలుగు బాగా నేర్చుకుంది తమన్నా. కరెక్ట్. ఓకే, తమన్నా తర్వాత రకుల్. నేను వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను కదండి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత మళ్ళీ 2-3 సార్లు తను ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు ఇంత తెలుగు మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యం. ఇంకా వచ్చేస్తుంది, ఇంకా తెలుగు వచ్చి ఇంకా 2 సినిమాలు వేసరికి ఇంకా అసలు నెక్స్ట్ బూతులు వస్తాయి, ఇంకా మెల్లిమెల్లిగా బూతులు ముందు వస్తాయి. యాక్చువల్లీ యువర్ రైట్, ముందు వస్తాయి. బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా సరే మనకి కూర్చోబెట్టి ఫస్ట్ భాష నేర్పించరు, బూతులే నేర్పిస్తారు. దాంతో ఏంటంటే సౌండ్ బాగుంది అని ఇంట్రెస్ట్. దీని ఏమంటారు, అలా అంటారు, ఎవరైనా తిట్టాలంటే ఏమంటారు. చాలా మంది హీరోస్ మీరు పనిచేస్తున్నారు. అంటే ఎంట్రీ స్టార్ట్ అయింది, ఫస్ట్ టైం బిగ్ హీరో అంటే మాకు ఆయన హీరో లాగా కాకుండా ఇప్పుడు మాతో ఫ్రెండ్లీగా కలిసిపోతుంటారు. బట్ లొకేషన్లో ఆయనతో ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయనతో ఉంటే కొంచెం చిన్న జర్క్లు ఎక్కువ పడుతూ ఉంటాయి. ఆయనతో మాట్లాడాలంటేనే భయంగా ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హి ఈస్? సో నాకు షూటింగ్ స్టార్ట్ చేసే ముందు కొంచెం భయం ఉంది. భయం కాదు, కొంచెం నర్వస్నెస్ లాగా ఉంది, యాంగ్జైటీ ఉంది. ఓకే, అది యూనో హీస్ అ వెరీ బిగ్ యాక్టర్ అండ్ ఎలా సెట్ అవుతుంది, టైమింగ్ సెట్ అవుతుందా లేదా, ఐ హ్యావ్ టు డూ మై బెస్ట్ ఇవన్నీ. కానీ పని చేసేటప్పుడు ఐ రియలైజ్ చాలా కూల్ యాటిట్యూడ్ సెట్లో, చాలా grounded and happy and a very natural, very real person. Na family lo kuda my mom travels with me and she's like very genuine person. So nan chala nechukuna actually from him. Yeah, I learnt a lot and our level lo reach ayin tarvata kuda ela undali, ila undali. Rakul same na? Okay, copy paste chesaru. tanto నేను చాలా ఎంజాయ్ చేశాను. బాగా ఏంటంటే ఓన్లీ యాక్టింగ్, ఐ మీన్ ప్రొఫెషనల్ కాకుండా పర్సనల్గా కూడా లైక్ ఎనీథింగ్ ఫ్రెండ్లీగా, వెరీ ఓపెన్గా అన్నీ మాట్లాడుకుంటాం.
నమ్మి కడుపులో నాకు కంఫర్ట్ లేదా అని లిసన్ టు మై వర్డ్ డ్యూడ్ నేను 7 నెలలకే బయటికి తన్నుకు వచ్చారో దిస్ ఇస్ మై యాటిట్యూడ్ నన్ను ఢిల్లీకి రాజును చేసి కిరీటం పెట్టినా నా దిల్లోని కంఫర్ట్ కే దాసోహం నేనే డ్యూడ్ అరే కంఫర్టేరా నా కిక్కు అది ఉన్నోడేరా యమలక్కు ఎవరికి ఓడే కంఫర్ట్ ఉంటే ఉండదు ఏ చిక్కు కిక్ 2 సీక్వెల్ మనం చూస్తూ ఉంటాం. ఆడియన్ కొంత ఊహించుకుంటాడు ఆ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఇది వస్తుందేమో లేకపోతే ఏంటి. ఈజ్ దర్ ఎనీ సీక్వెల్ రిజెంబ్లెన్స్ ఫర్ 2? ఏం లేదు, అంటే ఓపెనింగే ఆడు కొడుకిడు. ఓహో, ఓకే ఓకే, అదే కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది గొడవ అంతా. అది వేచి మీరు చూసి, బట్ వన్ థింగ్ ఐఎమ్ షూర్ డిసప్పాయింట్ అవ్వదు. ఇంకా నేను చాలా ఎంజాయ్ చేస్తాను అందరం. తన క్యారెక్టర్ కూడా ఇప్పుడు అంటే తను ఉందని కదా, బేసిక్గా నా సినిమాల్లో హీరోయిన్స్ ఏంటంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ లేకపోతే నాకు నచ్చదు. అండ్ దీంట్లో మేము ఆల్మోస్ట్ ఈక్వల్. చాలా మంచి హీరోది ఎక్కువ హీరోయిన్ తక్కువ అదేం లేదు అసలు. తనతో క్యారెక్టరేషన్ ఉంది. తను ఒక కథని నడిపించే క్యారెక్టర్ అది కూడా. సూపర్. కథ నడిపించే దాంట్లో తన క్యారెక్టర్ కూడా. స్టోరీ వినేటప్పుడు కూడా నాకు అదే కిక్ 2 ఎలాగే చేయాలి, ఇంత మంచి క్యారెక్టర్ చాలా మూవీస్లో లేదు. ఎక్కువ మూవీస్లో అలాంటి క్యారెక్టరైజేషన్ అలాంటి గ్రాఫ్ హీరోయిన్స్కి లేదు. సో చాలా మంచి ఆ క్యారెక్టర్ 100% న్యాయం చేసిందని నేను నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు నేను అనేది, మీరు విక్రమార్కులు మేసంతే జనం విజిల్ చేసి సినిమా సూపర్ డూపర్ హిట్ చేసి ఆ తర్వాత మీరు ఏ డైలాగులు చెప్పినా జనం విజిల్. మీ ఒక్క థియేటర్లో మాత్రం ఫస్ట్ డే నుంచి సినిమా ఆడుతున్న నాళ్ళు హ్యాపీగా ఊపిరి పీల్చుకుని విజిల్ చేయగల దమ్ము ధైర్యం మీ సినిమాల్లో మేము చూస్తూ ఉంటాం. ఈ సినిమాలో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి. ప్రతిదీ నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి అనుకుంటున్నాను. 1తో పోలిస్తే మాత్రం ఎమోషన్ సెకండ్ హాఫ్లో డ్రైవ్ కానీ, కనెక్ట్ అవ్వటం కానీ, క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వటం కానీ, ఆ ఎమోషన్ కానీ. అంటే నేను విన్నది ఏంటంటే సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఉంది. అదే క్యారెక్టర్స్ చేయడం ఎగ్జాక్ట్లీ ఈ కథకి ప్రతి క్యారెక్టర్ సినిమాలో ఉన్న స్క్రీన్లో వస్తున్న ప్రతి క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఉంది. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. అది చాలా చాలా తక్కువ జరుగుతాయి, చాలా రేర్గా జరుగుతాయి. అరుదు అంటాం కదా, అరుదుగా జరుగుతాయి. అసలు అది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారు రకుల్? డెఫినెట్గా నా క్యారెక్టర్ చాలా మంది ఉన్నారు, చాలా కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయి. మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అందరికి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అందరిది చాలా బాగుంది. ఇలా కరెక్ట్ చేస్తాం. సో దెన్ ఐ లెర్న్. అందరిది చాలా బాగుంది. ప్రేమల్లో పడ్డది ఈ ప్రేమలోని ఓడి నిన్ను మళ్ళీ మళ్ళీ గెలవటానికంటూ నీకు నీడలాగా సాగుతున్నది. ఓకే, కళ్యాణ్ రామ్ గారితో అతను ఒకడైతే ఇండస్ట్రీకి వచ్చారు సురేందర్ రెడ్డి గారు. ఆ సినిమా చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మనందరం మాట్లాడుకున్నాం చాలాసార్లు ఇంటర్వెల్ బ్లాగ్ గురించి, ఆ పెట్టిన షార్ట్స్ గురించి. ఆ తర్వాత వెంటనే మీతో కిక్ సినిమా తీశారు. ఆ సినిమా గురించి కూడా చాలా ఇప్పటికే మాట్లాడుకున్నాం. కిక్ని మేము ఇంకా మర్చిపోలేదు. 6-7 అయిపోయినా కూడా. ఎందుకంటే హీరో క్యారెక్టరేషన్ మీద నడిపించారు. అలాంటి సురేందర్ రెడ్డి గారికి మీకు మంచి స్నేహం ఉంది. సురేందర్ రెడ్డి ఎలాంటి అండర్స్టాండింగ్తో సినిమా? సురేందర్ రెడ్డి యాక్చువల్లీ ఎక్కడైనా తగిలాడంటే పాడుతో తీయగానే సినిమాకి తనకు అసిస్టెంట్ డైరెక్టర్. ఆ సినిమాకి కామ్గా తిరుగుతున్నాడు అటు ఇటు. అతను ఒకడే సినిమా డైరెక్ట్ అవుతున్నా తెలియదు. అతని మీద సరదాగా అబ్బాస్ అని పిలిచేవాళ్ళం. కొంచెం ఎర్రగా బాగుంటాడు కదా, సో అబ్బాస్ అని పిలిచేవాళ్ళం మేము. అప్పుడే ఆ ప్రేమ్ దేశం అని హిట్ రిలీజ్ అయినాయి కదా, కొంచెం తెల్లగా అలాగే ఉన్నాడు, కొంచెం ఆ బుగ్గులే వేసుకొని. ఈ అతను ఒకడైనా సినిమాకి డైరెక్టర్ ఎవరో ఈ సురేందర్ రెడ్డి అంటాడు. ఓహో సురేందర్ రెడ్డి, ఇది తెలియదు మాకు సురేందర్ రెడ్డి అంటే ఇతనేనని. నేను 24 ఫ్రేమ్స్ అని వచ్చేది కదా జెమినీ టీవీలో, దాంట్లో చూశాను. ఓరి అమ్మ ఇడా అనుకున్నాను నేను. సార్ తర్వాత ఫోన్ చేసి మాట్లాడి అమ్మ భలే ఉంది అసలు. అంటే టోటల్ అన్ఎక్స్పెక్టెడ్. నేను ఒపీనియన్ లేదు అసలు నాకు, తన మీద ఒపీనియన్ ఉండేది కదా అసలు ఆ టైంలో. సో అటువంటి తను షాక్ ఇచ్చాడు. అదే మెల్లిగా కిక్ జరిగింది. సో కిక్ నుంచి ఆల్మోస్ట్ 6 years ఎందుకన్నా 6 years కిక్ టు కిక్ ఆ ఎక్స్పీరియన్స్ తనలో చాలా చేంజెస్ వచ్చినాయి. డైరెక్టర్గా అంటే తనలో ఉన్న హ్యూమర్ బాగా పెరిగింది, కామెడీ పెరిగింది. అతను కిక్ టైంకి చాలా సీరియస్. అతను బేసిక్గా సీరియస్ సినిమాలు తీసేవాడు. అతను కామెడీ సినిమాలు తీయలేదు, అనుకోండి ఎంటర్టైనింగ్ సినిమాలు తీయలేదు. కిక్తోనే మొదలైంది. అతను చేసి చూపించడం అనేది అక్కడ కిక్కి అతను పెద్ద ఏమి చేసి చూపించేవాడు కాదు అసలు. ఇది ఇలా ఉంటుంది, ఇప్పుడు చేసి చూపించేస్తాడని. సో తనలో విపరీతమైన అది ఏంటి సూర్య అంటుంటాను నేను, ఏంటి నువ్వు అంటే ఎంజాయ్ చేస్తుంటాడు దాన్ని. సో వెరీ నైస్. అన్నీ బాగుంటే 3 కూడా చేస్తాం. సూపర్. ఇంకో కిక్కు కాదు, కంఫర్ట్. ఐఎమ్ తేజ, పండిట్ రవితేజ. మనుషుల జాతకాలతో ఆడుకుంటారు. ఐఎమ్ హుడ్, రాబిన్ హుడ్. మనుషులతోనే ఆడుకుంటారు. ఆ కంఫర్ట్ మిస్ అయితే నరాలు తెప్పి గిటార్ వాయించేస్తా. వద్దు, కంఫర్టే కదా.
అనే సినిమా చాలా మంది ఆర్టిస్టులు కలయికగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం చాలా సీనియర్ ఆర్టిస్టులు యాక్ట్ చేశారు. లైక్ ఆయన పేరు నాకు సంజయ్ మిశ్రా, రాజ్పాల్ యాదవ్, రవి కిషన్, వీళ్ళందరూ అంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఎలా వాళ్ళకి వాళ్ళని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఇది ఒక నార్త్కి సంబంధించింది కదా స్టోరీ. సో అందుకని వాళ్ళు ఉంటే బాగుంటుంది, కొంచెం న్యాచురల్గా ఉంటుంది. మీరు ఆర్ వెరీ గుడ్ ఫెంటాస్టిక్ యాక్టర్స్, వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు కొన్ని. రాజ్పాల్ యాదవ్ ఎనర్జీ కానీ, సంజయ్ మిశ్రా టైమింగ్ కానీ, అసలు ఇంకా రవి కిషన్ లైక్ ఎలా ఉంటాడు అసలు, ఐస్ కానీ టెరిఫిక్ యాక్టర్. వాళ్ళే యాక్టర్స్, వాళ్ళతో చేయడం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ ఫిల్మ్? అంటే మీరు యాక్ట్ చేసింది, మీరు ఇద్దరు కలిసి యాక్ట్ చేసింది బెస్ట్ సీన్ ఏది? బాగా నాకు బాగా సీన్ మీకు మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది. మీరు చెప్పండి విచ్ ఇస్ ద బెస్ట్ సీన్. ఫర్ అస్ అన్ని మొత్తం మూవీ చాలా బాగుంది, అన్ని సీన్స్ బాగున్నాయి. మీరు చెప్పండి ఇదే బెస్ట్ సీన్, అదే బెస్ట్. కానీ తనతో చేసిన ప్రతి సీన్ ఎంజాయ్ చేశాను. ఆ రొమాంటిక్ సీన్స్ కానీ, ఆ చిన్న ఎమోషన్ కానీ, సాంగ్స్ కానీ కానీ చాలా ఫన్ తో జరిగింది మొత్తం షూటింగ్. చాలా ఫన్, చాలా ఎక్సైట్మెంట్, ఎంజాయ్మెంట్. ఇవన్నీ ఏదో టెన్షన్, స్ట్రెస్ అలాంటి ఏం లేదు సెట్ లో. ఫస్ట్ అనుకుంటాం బట్ ఆయన ఉంటే ఉండేవారు నాకు తెలిసి. నేను బేసిక్గా రిజర్వ్డ్ గా కామన్ చాలా చిరాకు ఇద్దరు చాలా సార్లు చెప్పాను. ఎందుకంటే సుతన్నది కాదు, మహాకోతి మామూలుగా ఎప్పుడైనా అయ్యో చాలా అర్థం కాలేదు అంటే చంట్ ఐమ్ టెల్లింగ్ అబౌట్ ఎలా రియాక్ట్ చేయాలి లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలి. సో అవి బేసిక్గా మంచి హోంవర్ ఉంది, బాగా సరదాగా, చాలా వెరీ వెరీ కూల్ అసలు. మ్యూజిక్ సైడ్ మాట్లాడుకుంటే తమను నాతోనే ఎక్కువ సినిమాలు చేశాడు, నేను తనతోనే ఎక్కువ సినిమాలు చేసాం. ఆ కిక్ నుంచి మళ్ళీ కిక్ 2 దాకా వచ్చాం. 6 ఏళ్ళు ట్రావెల్ మాది. ఇతేనే కలది ప్రేమల్లో పడ్డది, ఈ ప్రేమలోని ఓడి నిన్ను మళ్ళీ మళ్ళీ గెలవటానికంటూ నీకు నీడలాగా సాగుతున్నది.